ఎలా ఉంది? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. నిజంగా చాలా ఇప్పుడు ఈ త్రిబాణ దారి బార్బరిక్లో ఇంకొక అద్భుతమైన పాత్ర. ఇది నిజంగానే అద్భుతమైన పాత్ర. ఎందుకంటే ఈ మామూలు క్యారెక్టర్స్ చేయడం, కామెడీ చేయడం అవి వేరే, హీరోగా చిన్న చిన్న సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో నా చిన్నప్పుడు నేను కోరుకుంటా చూసావా, ఒక సినిమా చూసినప్పుడు ఎలా మనం ఒక చిన్న క్యారెక్టర్ నుంచి జీరో టు హీరో క్యారెక్టర్ ఉంటే చూసావా, అలాంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే సూపరు. యాసిడ్గా ఈవిడ చెప్పినట్టే రాజేష్ నంబూరి అని నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? తను వచ్చి చాలా మొండికెత్తాలి, కూర్చోండి అంత అలాగా. పైగా ఏంటంటే సత్యరాజ్ గారి కాంబినేషన్ అంటే, సత్యరాజ్ గారితో కాంబినేషన్ అంటే ఫస్ట్ డే నేను నిజంగా భయపడ్డాను ఆనెస్ట్గా. రాగానే సార్ క్యాచ్ చేస్తే 2-3 days తర్వాత ఇద్దరు అంత వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన నేను సేమ్ ఏజ్, నాకన్నా 1 year సీనియర్ అంతే, అంత సేమ్ ఏజ్ ఇద్దరు. జస్ట్ 35 కదండి. అలా మాట్లాడుకున్నావు సీరియస్లీ, రావలేదు కాదు. ఆయన 35 అంటే మేము ఇంకా జస్ట్ బాగుంది అని చెప్పాలి. సరే ఇది అని జలస్ అండి, ఇట్స్ ఓకే. అప్పుడు మాట్లాడుకుని కథ మాత్రం ఈ హీరోయిన్ స్టోరీ అంత డిఫరెంట్. సత్యరాజ్ గారి స్టోరీకి నేను పక్కనే ఉంటాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, పలానా క్యారెక్టర్ చెప్పడం సినిమాలో ప్రతి ముడి నావాలే విడుతుంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నైస్, అమేజింగ్. అండ్ మా వశిష్ఠ ఎన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్. అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది, అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, ఇంట్రెస్టింగ్, స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మొమెంట్ వి మెట్, లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఇదేదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది, త్రిబాణ దారి బార్బరి ఎక్కడో విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ, వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్. అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనం రిలేట్ చేసుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం ఇది ఒక మిర్రర్ లాంటి సినిమా. మనకి సొసైటీలో జరిగే విషయాలు, చాలా సన్నివేశాలు మీరు సినిమాలో కరెక్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంత మంచి కథ. As I told you, this movie is like a mirror to the society, mirror to yourself, myself and all of us. And చాలా 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 సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా సెన్సిబుల్గా చెప్పే ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం త్రిబాణ దారి బార్బరికి. బేసిక్గా మీరు కథ ఒప్పుకునేటప్పుడు అంటే ఏం చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఈ కథ ఇలా ఉంటే ఇలా ఉండబోతుందని మీ ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. See, it's all content is the king. Content first, దాని తర్వాత రెండోది ఇంటెంట్. సో ఈ కంటెంట్ని ఏ ఇంటెంట్తో చెప్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని నమ్ముతా. అండ్ అది రెండు బాగుంటే తర్వాత క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. నైస్. అండ్ సాంచి పాపం ఆవిడ వచ్చినప్పటి నుంచి మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగులో అయితే అడగారు కదా, ఎలా అవుతూ ఉన్నారు. బట్ సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. అండ్ హౌ ఇస్ ద work experience in Telugu film industry? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of a story and different kind of experience for me. And learning the language, understanding the work culture and connecting with the audience, it's a different feel, to be honest. And from work culture to the storytelling, the Telugu industry has its own unique charm. So I'm enjoying every bit of it. Thank you. Nice. అండ్ మోహన్ గారు బేసిక్గా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే ఖచ్చితంగా మనకు హిస్టరీ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం టచ్ చేస్తున్నాము అంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అసలు స్పెసిఫిక్గా ఈ కథనే రాసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? కరోనాలో ఆల్మోస్ట్ ఒక 250 ఎపిసోడ్లు మహాభారతం చూస్తాను నేను. అంటే ఆ కరోనా టైంలో అదేంటో అదొక దెయ్యంలాగా పట్టుకుంది నాకు ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచే కథలు స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని కథలు వస్తాయా? యాక్చువల్లీ ఈ కథకి అక్కడే బీజం. కరోనా టైంలో నేను హాట్‌స్టార్లో చూసిన మహాభారతం అక్కడ మొదలెట్టాను. సో
బార్బరిక్ అనేది నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఒక గొప్ప యోధుడు 1 minute యుద్ధాన్ని ఫినిష్ చేసగల యోధుడికి ఆయన కథనంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప యోధుడు. సో ఒక నిమిషంలో యుద్ధం ఫినిష్ చేసేస్తే కురుక్షేత్రం ఇంకా నడవదు. కురుక్షేత్రమే లేకపోతే కలియుగానికి ఏం చెప్తారు? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు, కర్ణుడు ఎందుకు నన్ను చంపమని అడిగాడు, ఇలాంటివన్నిటికీ శ్రీకృష్ణుడి లీల ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలిసేవి మనకి కలికాలంలో? ఆ మాత్రం అది కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా రాక్షసులం అయిపోయిండేవాళ్ళం. ఆల్రెడీ అయిపోతున్నాము, ఇంకా రాక్షసులం అయిపోతుండేవాళ్ళం. అవి ఉండబట్టే ఈ మాత్రమైనా బ్రతుకుతున్నాం మనం. మినిమం అంటే తల్లి, చెల్లి, ప్రియురాలు, ఇలా కనీసం అవి తెలుస్తున్నాయి మనకి. అది లేకపోతే ఏంటి అనేది నాకు అనిపించింది. సో కాబట్టి అలాంటి వేరే పెయిన్ని నేను ఇందులో మెటఫోర్లో ప్రజెంట్ చేశాను. అతనికి త్రిబాణాస్త్రం, అంత పెద్ద అస్త్రం, కామాఖ్యాదేవి వరం, అంత పెద్ద అస్త్రాన్ని కూడా తను యూజ్ చేసుకోలేకపోయారు. దేనికి అని అంటే లోక సంరక్షణ కోసం, రాబోయే కలికాలం కోసం. కలికాలంకి నా వల్ల కలికాలం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది మెటఫరిక్గా మనం ఈ సినిమాలో చెప్పాం. అండ్ మీ క్యారెక్టరైజేషన్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ క్యారెక్టర్? వెరీ పవర్ఫుల్ విమెన్. నాకు పవర్ఫుల్ విమెన్ అంటే చాలా ఇష్టం. హూ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మీ ఆల్సో. నేను చాలా స్ట్రాంగ్ విమెన్. అండ్ నా వాకిలి పద్మ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆవిడకి పెళ్ళయిందా లేదా తెలియదు, ఉన్న కూతురు సొంత కూతురా లేదా ఇంకెవరి కూతురా తెలియదు. అట్లా ఒక విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. బట్ అల్లుడు అంటే ప్రాణం. అంటే తన బ్రదర్కి సరే ఏడి ఆల్రెడీ గమనించింది. సో అట్లా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. టీజర్ చూస్తే అదే అర్థమవుతోంది. ఇది ఏంటి, తాత మనవరాలు కథనా లేదంటే ప్రియుడు ప్రియురాలకి సంబంధించిందా, అసలు ఏంటి, ఏముండబోతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అదే అర్థమైంది. మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఒక తాత మనవరాల కోసం యుద్ధం చేస్తున్నాడా, ఒక ప్రియుడు ప్రియురాల కోసం యుద్ధం చేస్తున్నారా, ఒక అత్త తన మేనల్లుడి కోసం యుద్ధం చేస్తుందా అనేది మీకు అలా కనబడుతుంది టీజర్లో. సో ఆ కనెక్షనే సినిమా. అదైతే థియేటర్లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ అనేది థియేటర్లో చూడాల్సిందే. అందుకే అంటున్నాను నేను యాక్చువల్లీ కంటెంట్. ఇప్పుడు బార్బరిక్లో సత్యరాజ్ గారు అండ్ పాప మేఘన కనబడుతున్నారు అందులో. అది ఎందుకు పెట్టామన్నది కూడా ఒక సస్పెన్సే ఉంటుంది. ఇదేంటిది రకరకాలుగా తిప్పి చెప్తున్నారు. ఇదే అసలు కథ క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అంటారు అంతే. అండ్ బేసిక్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే, మీరు సత్యరాజ్ గారిని తీసుకురావడం మరో ఎత్తు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఏం చెప్పి ఒప్పించగలిగారు ఆయనని? ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు చెప్పి ఓకే కథ 100% ఇంప్రెస్ చేసింది. ఇంకో థింగ్ ఏంటంటే సత్యరాజ్ గారి ఇంగ్లీషు నా ఇంగ్లీష్ ఒకేలాగా ఉంటుంది. సత్యరాజ్ గారికి అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. నాకేమో వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టఫ్. ఎందుకు నేర్చుకోవాలి నేను, అయినా నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఆయన కూడా వెళ్తే ఆయన కూడా వచ్చాడు ఒకసారి. సార్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాడు? హౌ మెనీ లాంగ్వేజెస్ యు నో సార్? I know how to laugh in all the languages. నవ్వు ఒకలాగే ఏ లాంగ్వేజ్లోనే నవ్వు ఒకేలాగా. దట్స్ అమేజింగ్. That is very important. అంటే ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నాకు తెలుగు స్మైల్ ఆర్ తమిళ స్మైల్? This is Russian smile. ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ I can smile in any language. Spanish, Russian. Yeah.